లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరొకసారి సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కూడా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇటీవల కవితను విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో ఆమెను తిహార్ జైల్లో ఉంచారు. ఇప్పుడు మరో కేసులో కూడా ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, లిక్కర్ స్కామ్ కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమెను విచారించినటువంటి సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా, అంటే ఆల్మోస్ట్ ఆమె ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మరొకసారి సిబిఐ అధికారులు తమ కస్టడీలోకి అయితే తీసుకొని పోతున్నారు. ఈ నెల 6వ తేదీన తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఒకసారి ప్రశ్నించినటువంటి సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ప్రధాన కవిత రెగ్యులర్ బెయిల్ ఏదైతుందో అది ఒకవైపు నడుస్తూ ఉండగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈమెను తమ అరెస్ట్ చేస్తున్నట్టుగా కాసేపటికి తమ సిబిఐ ప్రకటించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీలోకి తీసుకుని రానున్న రోజుల్లో విచారించబోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఆ తిహార్ జైలుకి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఒకసారి ఆమెను ఈ కేసు పైన విచారించినటువంటి అధికారులు మరొకసారి కూడా ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు కూడా మరొక కేసును నమోదు చేసి ఆ కేసులో ఇప్పుడు కవితను విచారించబోతున్నారు. ఈ కేసులో చాలా మంది ప్రమేయం ఆల్రెడీ మనం కూడా చూసాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ కేసులో అరెస్ట్ అవ్వడము, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అరెస్ట్ అవ్వడము, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లు కూడా అరెస్ట్ అవ్వడము, కొంతమంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అవ్వడం, వరుసగా అనేక కీలక మలుపులు తిరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిబిఐ కూడా ఎంటర్ అయ్యింది. కాబట్టి ఇక రానున్న రోజుల్లో ఎలా మలుపు తిరగబోతుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అయితే కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తుకు సంబంధించి వాళ్ళకు పూర్తి అధికారం ఉండదు. కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులకు మాత్రం ఆ విధంగా కాదు. వాళ్ళు పూర్తిగా కూడా ఏ కోణంలో అయినా సరే దర్యాప్తు చేయవచ్చు. అది మనీ లాండరింగ్ అయినా, లేకపోతే డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, లేకపోతే అక్రమంగా డబ్బులు తరలింపు, ప్రతిదీ కూడా ఏ యాంగిల్లో అయినా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారించవచ్చు. కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా కేసు నమోదు చేసి ప్రత్యేకంగా మరొక కేసు నమోదు చేసి ఆ కేసులో కూడా మరొకసారి సిబిఐ అధికారులు అయితే కవితను విచారించబోతున్నారు. ఇక్కడ ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ లో ఒకవేళ ఆల్రెడీ ఆమె తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి బెయిల్ పొంది బెయిల్ మీద బయటకు వచ్చినా సరే సిబిఐ కేసు నమోదు చేసింది కాబట్టి ఆ సిబిఐ కేసులో కూడా మళ్ళీ సిబిఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరైనా సరే అది కేవలం ఈడీ ఇవ్వబోతున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరు అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ మంజూరు కాకపోతే ఓకే, ఒకవేళ బెయిల్ మంజూరు అయితే మాత్రం అది ఇప్పుడైనా సరే వచ్చే కమింగ్ 16th అయినా సరే బెయిల్ మంజూరు అయితే మరొకసారి సిబిఐ అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇదే కేసులోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను మరొకసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకటి కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్
ఈడీకి నమోదు చేసినటువంటి కేసు పైన బెయిల్ మంజూరు చేయడము, అదేవిధంగా సిబిఐ నమోదు చేసినటువంటి కేసు మీద కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళవలసి ఉంటుంది. కోర్టులో కూడా ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బెయిల్ పైన వాళ్ళు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అడిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సరే సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ రాకపోతే మళ్ళీ ఆమెను తిహార్ జైల్లోనే ఉంచే అవకాశం ఉంది. సో ఈ రెండు కేసులలో రీజన్ ఒకటేనా అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసు అయినప్పటికీ కూడా వివిధ సెక్షన్లు అనేవి మారిపోతాయి. ఈడీ నమోదు చేసేటటువంటి సెక్షన్లు వేరుగా ఉంటాయి, అదే విధంగా సిబిఐ దాకా నమోదు చేసేటటువంటి సెక్షన్లు అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కవితకు ఏ విధంగా అంటే కవితకు ఈడీ బెయిల్ వచ్చినా సరే, సిబిఐ బెయిల్ రాకపోయినా సరే, లేకపోతే సిబిఐ దాంట్లో బెయిల్ వచ్చినా లేకపోతే ఈడీ దాంట్లో బెయిల్ రాకపోయినా సరే, బెయిల్ రెండు డిపార్ట్మెంట్లలో బెయిల్ వస్తేనే కవిత బయటకు వస్తుంది. ఒకవేళ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వీటిలో ఏ ఒక్కదానికైనా బెయిల్ రాకపోతే మాత్రం వెంటనే కవిత మళ్ళీ తిహార్ జైల్లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి పరిణామం. ఒకవైపు కవిత తనకు ఈడీ నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ కావాలంటూ కూడా ఆమె కోర్టులో బెయిల్ మంజూరు కోసం అయితే పిటిషన్ దాఖలు చేసింది. అది 16వ తేదీన విచారణ జరగబోతుంది. అది ఒకవైపు అలా పెండింగ్ లో ఉండగానే మరోవైపు ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయ్యింది. కాబట్టి సిబిఐ కొత్త కేసు నమోదు చేసి సిబిఐ విచారణ జరుగుతుందంటే మరొక కీలకమైనటువంటి మలుపే. అంటే ఆల్రెడీ ఒక కేసు పైనే మరొక కేసు నమోదు చేసినట్టే ఇందులో ఉన్నటువంటి ప్రమేయం అంటే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ప్రమేయాల పైన సిబిఐ దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఈడీ అధికారులు నమోదు చేసినటువంటి కేసుతో పాటు ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా అన్ని కోణాలలో కూడా అంటే కేవలం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రము దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన మాత్రమే కేసు నమోదు చేస్తారు. కానీ సిబిఐ అధికారులు అలా కాదు, మొత్తం A to Z అంటే ప్రతి యాంగిల్లో కూడా హైదరాబాద్ లో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు, ఆ డబ్బులకు డీలింగ్స్ మాట్లాడినటువంటి పర్సన్స్, ఇలా వచ్చినటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఎలా వచ్చాయి, వైట్ మనీ ఎంత, బ్లాక్ మనీ ఏంటి, వీళ్ళు మాట్లాడుకున్నటువంటి డీలింగ్స్ ఏంటి, ఇలా ప్రతి యాంగిల్ ని కూడా సిబిఐ అధికారులకే ఇప్పుడు బయట పెట్టే అవకాశం. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ మరొకసారి సిబిఐ అధికారులు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను తమ కస్టడీలోకి తీసుకుని అతి త్వరలోనే విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిబిఐ అధికారులు కొత్తగా మరికొందరిని ఏమన్నా అరెస్ట్ చేయబోతున్నారా అనేది మాత్రం మనం చూడాలి. రైట్ థ్యాంక్ యూ మధు.